రేపే మనకు శుక్ర అమావాస్య. ఇది సామాన్యమైనది కాదు. చాలా శక్తివంతమైన అమావాస్య. ఈ అమావాస్య తిథి రోజున మర్చిపోకుండా గుమ్మం పక్కన ఈ ఆకుని పెడితే చాలు. మీ ఇంట్లోకి డబ్బు దూసుకొస్తూనే ఉంటుంది. అలానే కాకుండా మీకు ఉండే కష్టాలన్నీ కూడా పోతాయని మనం చెప్పొచ్చు. కాబట్టి ఏంటంటేనండి, మర్చిపోకుండా మీ గుమ్మం పక్కన ఈ ఆకుని పెట్టుకోండి. ఇలా పెట్టడం వల్ల అద్భుతమైన ఫలితాలు అయితే వస్తాయి. ఆ ఫలితాలను చూసి మీరు ఆశ్చర్యపోతారు. మీ ఇంట్లో ఉండే అష్టదరిద్రాలు పోయి అష్టైశ్వర్యాలు సిద్ధించడానికి కూడా ఈ పరిహారం మీకు అనుకూలిస్తుందని చెప్పొచ్చు. మనకు నార్మల్గా ఏంటంటే కనుకనండి, గురువారం నుంచి మొదలుకొని శుక్రవారం వరకు కూడా ఏంటంటే కనుక మనకు అమావాస్య తిథి అనేది ఉందన్నమాట. కాబట్టి అమావాస్య మనకు ఉదయం సమయంలోనే ఏంటంటే కనుక పరిగణించబడుతుంది. అందుకే ఈ అమావాస్య శుక్రవారం రోజున ఆచరించాలని మనకు వేద పండితులు చెబుతున్నారు. కాబట్టి మీరు రేపు శుక్రవారం కాబట్టి లక్ష్మీదేవికి అంకితం చేయబడే రోజు అన్నమాట. కావున ఈ రోజునండి మీరు ఖచ్చితంగా ఏంటంటే కనుక గుమ్మం పక్కన ఈ ఆకుని పెట్టుకోండి. గుమ్మం దగ్గర మీరు ఏది చేసుకున్నా కానీ మీకు బాగా కలిసి వస్తుంది. అలానే కాకుండా అద్భుతమైన ఫలితాలు కూడా ఉంటాయి. ఆ ఫలితాలను చూసి మీరు ఆశ్చర్యపోతారు. దానికి తోడు ఇంకొకటి ఏంటంటే ఇంటి పరంగా బాగుంటుంది. ఇంటి పరంగా ఏంటంటే బాగా కలిసి రావడానికి కూడా అవకాశం ఉంటుందన్నమాట. ఎవరికైతే ఇంటి పరంగా ఇబ్బందులు ఉన్నాయో, బాధలు ఉన్నాయో అలాంటి వాళ్ళు ఈ పనిని చేయటం వల్ల, ఇలా చేయటం వల్ల మంచి ఫలితాలు అయితే వస్తాయి. ఆ ఫలితాలను చూసి మీరు ఆశ్చర్యపోతారు. కాబట్టి ఏంటంటేనండి, గుమ్మం పక్కన ఈ ఆకుని ఖచ్చితంగా పెట్టుకోండి. శుక్రవారం అమావాస్య వస్తే దాన్ని శుక్ర అమావాస్యగా పరిగణిస్తారు. ఈ అమావాస్య అత్యంత శక్తివంతమైనదిగా నమ్ముతూ ఉంటారు. ఎందుకంటే నార్మల్గానే అమావాస్య అంటే లక్ష్మీదేవికి చాలా ఇష్టం. అందులో శుక్రవారంతో కూడి వస్తే ఇంకా అమ్మవారికి అంకితం చేయబడుతుందన్నమాట. ఈ రోజున ఏది చేసుకున్నా కానీ లక్ష్మీదేవి అనుగ్రహం అయితే ఖచ్చితంగా కలుగుతుందండి. అలా కలిగి ఏంటంటే మనకు సకల శుభాలు చేకూరుతాయని చెప్పొచ్చు. అందుకే మీరు మర్చిపోకుండా ఈ చిన్న చిన్న నియమాలు ఆచరించుకుంటే ఈ పరిహారం చేసుకోండి. ఇక మీకుండే ఇబ్బంది అంతా కూడా పోగొట్టుకోండి. అసలు ఈ పరిహారాన్ని ఎలా చేయాలో తెలుసుకునే ముందు ఒక చిన్న రిక్వెస్ట్ అండి. వీడియోని పూర్తిగా చూడండి, నచ్చితే లైక్ చేయండి, కొత్తగా చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. నార్మల్గా ఏంటంటే కనుక శుక్రవారం అమావాస్య రావడం చాలా విశేషమని మనకు వేద పండితులు చెబుతున్నారు. చాలా మంది కూడా ఏంటంటేనండి గురువారమే అమావాస్య అనుకుంటున్నారు. కానీ గురువారం కాదు, గురువారంతో అంటే కూడి మనకు ఈ రోజుతో ఏర్పడి రేపటికి ముగిస్తుంది, అంటే శుక్రవారానికి ముగిస్తుంది. కాబట్టి అమావాస్యను శుక్రవారమే పరిగణించాలని వేద పండితులు చెప్పడం జరుగుతుంది. శాస్త్రాల్లో కూడా ఇలా ఉందన్నమాట. అందుకే మీరు ఏం చేయండి అంటే కనుక ఉదయాన్నే లేచి శుచిగా స్నాన కార్యక్రమాలు చేసుకొని ఇంటిని వాకిని శుభ్రం చేసుకోండి. ఇలా చేసేసుకున్న తర్వాత ఉతికిన బట్టలు ధరించండి. అలా ధరించిన తర్వాత ఏంటంటే కనుక గుమ్మానికి పసుపు రాసి కుంకుమతో బొట్టు పెట్టుకోవాలి. అనంతరం వచ్చేసి ఏంటంటే కనుకండి వాకిట్లో ముగ్గు పెట్టుకోవాలి. ఎవరింటిని అయితే చక్కగా నీట్నెస్గా ఉంచుకుంటారో, అలానే కాకుండా ఎవరింట్లో అయితే అంటే ఇబ్బందులు లేకుండా చక్కగా వారింటూ ఇల్లు ఉంటుందో అలాంటి ఇంట్లోకి ఏంటంటే లక్ష్మీదేవి ప్రవేశిస్తుంది. కాబట్టి మీరేంటంటే కనుకనండి మీ ఇంటిని ఎంత వీలుంటే అంత శుభ్రంగా ఉంచుకోండి. అంటే శుభ్రంగా అంటే ఏమీ లేదు, ఇంటిని క్లీన్ చేసేటప్పుడు మనం ఏంటంటే కనుక ఉప్పుని కలిపి అంటే క్లీన్ చేయటం, అలానే కాకుండా ఇల్లు క్లీన్ చేసిన తర్వాత పసుపు నీళ్లు చల్లుకోవటం, ఆ తర్వాత గుమ్మానికి మనం శుక్రవారం ఎలాగైనా సరేనండి పసుపు రాయటం, కుంకుమతో బొట్టు పెట్టుకోవటం ఇవన్నీ కూడా చేస్తూ ఉంటాం. వాకిట్లో కూడా మనం ముగ్గు పెట్టుకుంటూ ఉంటాం. ఎందుకంటే అలా పెడితే ఆ ఇంటిని లక్ష్మీదేవి ఇష్టపడుతుందని, ఆ ఇంటిని లక్ష్మీదేవి అంటే నచ్చుతుందని, మెచ్చుతుందని నమ్ముతూ ఉంటాం. కాబట్టి ఇలా మీరు ఈ నియమాలను ఆచరించాలి. అలానే కాకుండా ఏంటంటే కనుక గుమ్మం దగ్గర మనం ఏంటంటేనండి తప్పులను ఈ రోజు చేయకూడదు. గుమ్మాన్ని తొక్కటం, గుమ్మం మీద అంటే కూర్చోవటం, నించోవటం, అలానే కాకుండా ఏంటంటే కనుక గుమ్మం మీద తలపెట్టి పడుకోవటం ఇలాంటి పనులు చేయకండి. అలా చేస్తే దరిద్రం ఇంట్లోకి తాండవిస్తుంది. మీరే కోరి కష్టాలు తెచ్చుకున్న వారు అవుతారు. మీకు ఏంటంటే కనుక బాగా ఇబ్బందులు వస్తాయండి. ఆ ఇబ్బందుల వల్ల చాలా సఫర్ అవుతారని చెప్పొచ్చు. కష్టాల కూబిలో పడిపోతారు, కష్టాల కూబిలోనే ఉండిపోతారు. కాబట్టి ఏంటంటే మీరండి ఇలా గుమ్మం దగ్గర ఈ తప్పులని చేయకూడదనమాట. ఇంకా ఆ తర్వాత వచ్చేసి మనమండి గుర్తుపెట్టుకొని ఈ పనిని చేయండి. ముఖ్యంగా మీరేంటంటే కనుక గుమ్మం పక్కనండి ఈ ఆకుని పెట్టడం వల్ల అయితే అష్టైశ్వర్యాలు కలుగుతాయి. మన ఇల్లు మనకు ఒక్కొక్కసారి అస్సలు కూడా కలిసి రాదు. కలిసి రాక ఇబ్బంది పడిపోతూ ఉంటాం, బాధపడుతూ ఉంటాం, ఏం చేయాలో అర్థం కాదు, ఎందుకు మా ఇల్లు మాకు అనుకూలించడం లేదో కూడా తెలియదండి అనుకుంటారు కదా. అలాంటి వాళ్ళు ఏంటంటే ఈ పరిహారం చేయండి. గుర్తుపెట్టుకోండి, మన ఇల్లు మనకి ఎప్పుడు అనుకూలించదంటే కనుక మన ఇంట్లోకి మంచివారు చెడువారు వస్తూ ఉంటారు. కొందరి ద్వారా ఏంటంటే కనుక మన ఇంట్లోకి ప్రతికూల శక్తులు అనేవి ప్రవేశిస్తాయి. అలా ప్రవేశించినప్పుడు ఏంటంటే ఇంటి పరంగా మనకు కలిసి రాదండి, ఇబ్బందులు ఉంటూ ఉంటాయి, బాధలు ఉంటూ ఉంటాయి, చాలా సఫర్ అవుతూ ఉంటాము. ఆ ప్రతికూల శక్తులు ఇంట్లో ఉన్నప్పుడు ఏంటంటే కనుక మనకు ఎన్నో రకాల కష్టాలు, సమస్యలు, ఇబ్బందులు ఎదుర్కొంటూ ఉంటాయి. ఇంటి పరంగా ఏంటంటే కనుక మనకు ఆ ఇల్లు మనకు అనుకూలించక అనారోగ్య సమస్యలు కూడా వస్తూ ఉంటాయి. అనారోగ్య సమస్యల వల్ల కూడా ఏంటంటే మనం ఇబ్బంది పడిపోతూ ఉంటాం అనమాట. అందుకే మీకుండే ఇబ్బంది అంతా కూడా ఈజీగా పోవాలి, చాలా అద్భుతమైన ఫలితం రావాలి, మీ జీవితం మారిపోవాలి. ఇక ఈ అమావాస్యతో మీ సుడి తిరిగిపోవాలంటే ఖచ్చితంగా గుమ్మం పక్కన ఈ ఆకుని
ఆకుని పెట్టాలని పురాణాలు చెబుతున్నాయన్నమాట. శాస్త్రాల్లో ఈ పరిహారానికి చాలా ప్రాధాన్యత ఇస్తారు. కాబట్టి మీరు కూడా అండి ఈ రోజున ఇంతటి తిదివార నక్షత్రం ఉంది కాబట్టి మర్చిపోకుండా గుమ్మం దగ్గర ఈ పనిని చేయండి. గుమ్మం దగ్గర ఈ పనిని చేయడం వల్ల మన ఇంట్లోకి మంచి మాత్రమే ఆకర్షిస్తుంది, చెడు అనేది మన ఇంట్లోకి రాదు. అలానే మన ఇంట్లో ఉండే దుష్టశక్తులన్నీ కూడా బయటికి వెళ్ళిపోతాయి. మనకు తెలియకుండా మన ఇంట్లో ఉండే కారాత్మక శక్తుల నుంచి కూడా మనకు విముక్తి కలిగించుకోవడానికి, విముక్తి పొందడానికి చక్కగా ఉపయోగపడే పరిహారం ఈ పరిహారం. అందుకే ఈ విధంగా ఏంటంటే కనుకనండి ఆచరించండి, ఆచరించేసి ఫలితం పొందండి. దానికి తోడు ఇంకొకటి ఏంటంటే కనుక ఇలా చేసుకుంటున్నట్టు ఎవరికి చెప్పకండి. వీలుంటే గుమ్మం బయట కూడా ఈ ఆకుని పెట్టుకోవచ్చు. ఒకవేళ అలా పెట్టుకోవడం మీకు కుదరదనుకుంటే గుమ్మం లోపల నుంచి కూడా ఈ ఆకుని పెట్టుకోవచ్చు. అలా కూడా ఫలితం ఉంటుందని మనకు పురాణాలే చెబుతున్నాయి. కాబట్టి మీరేంటంటే కనుక మీ ఇంటి గుమ్మం దగ్గర మీ వీలుని బట్టి ఈ పరిహారం అనేది ఆచరించండి. ఇలా చేసుకోవటం వల్ల ఇల్లు అనుకూలించడంతో పాటు ఇంట్లో మనశ్శాంతి, సుఖ సంతోషాలు కలగటం, ఇంట్లో కొన్ని ఇబ్బందులు కలుగుతూ ఉంటాయి కదా, చీటికి మాటికి గొడవలు జరగటం, ఇంట్లో అనార్థాలు జరగటం, అనారోగ్య సమస్యలు రావటం ఇలాంటివి ఉంటూ ఉంటాయి కదండి. అలాంటి వాటి నుంచి మీరు బయటపడగలుగుతారు. అమావాస్యకు అతీత శక్తులు ఉంటాయి. అమావాస్య రోజున మనం ఏంటంటే కనుక కొన్ని పరిహారాలు చేసుకోవటం వల్ల వాటి ద్వారా మనకైతే మంచి మేలు చేకూరుతుందన్నమాట. అందుకే మీరండి ఈ పరిహారం నమ్మకంతో చేయండి. నమ్మి చేసుకుంటేనే ఫలితం ఉంటుంది. నమ్మి చేసుకోవటం వల్లనే మనం ఫలితం పొందగలుగుతాం. ఆ రిజల్ట్ని చూసి మనం ఆశ్చర్యపోగలుగుతాం. ఇంటి పరంగా మనకు సుఖ సంతోషాలతో పాటు ఇంటి పరంగా మనకు ఆనందకరంగా ఉండటానికి కూడా అవకాశం ఉంటుందన్నమాట. అందుకే మీరు ఏంటంటే కనుకనండి ఒక తమలపాకు కానీ, రావి ఆకు కానీ ఏదైనా సరే తీసుకోండి. ఆకు మాత్రమే తీసుకోవాలి. మిగతావి ఏది తీసుకున్నా పెద్దగా ఫలితాలు ఉండవు. కాబట్టి ఆకుని తీసుకోండి. ఆకుని తీసుకొని కింద మీరు ఏంటంటే కనుక ఆకు కింద ప్లేటుని పెట్టొచ్చు, కానీ ఆకు ఖచ్చితంగా తీసుకోవాలి. ఇలా ఆకుని తీసుకున్న తర్వాత దానిపైన ఏంటంటే కనుక ఒక స్పూన్ అంత రాళ్ళ ఉప్పు, ఒక స్పూన్ అన్ని ఆవాలు, చిటికెడంత కుంకుమ, పసుపు పోసేయాలి. ఇలా పోసేసిన తర్వాత ఏంటంటేనండి చక్కగా మనం గుమ్మం దగ్గర పెట్టుకోవాలి. ఇలా పెట్టేటప్పుడు మనం ఒకటే చెప్పుకోవాలండి, మా ఇంట్లో ఏది ఉందో అదంతా కూడా బయటికి వెళ్ళిపోవాలి. మా ఇంట్లో చెడు ఉండకూడదు, మా ఇంట్లోకి చెడు రాకూడదు, మా ఇంట్లోకి చెడు ఆకర్షించకుండా మాకు మంచి ఫలితాలు ఉండాలని చెప్పేసుకొని గుమ్మం దగ్గర పెట్టేసుకొని వదిలేసుకోండి. రాత్రంతా కూడా వదిలేయాలి. అలా వదిలేసిన తర్వాత మరుసటి రోజు మనం లేస్తాం కదా, లేచిన తర్వాత ఆకుతో సహా తీసుకెళ్లి పడేయండి. ఆకు ఏంటంటే కనుక మీరు ఆకు కింద ప్లేట్ కానీ లేదంటే ఒక పేపర్ని కానీ పెట్టుకోవచ్చు, కానీ ఖచ్చితంగా ఆకు మీదనే ఇది పెట్టుకోవాలన్నమాట. ఇవన్నీ కూడా ఒక స్పూన్ అన్ని అంటే ఆవాలు, ఒక స్పూన్ అంత రాళ్ళ ఉప్పు, అలానే కాకుండా కుంకుమ, పసుపు ఇవన్నీ కూడా మంగళకరమైనవి, శుభకరమైనవి, శుభాలను సూచిస్తాయి, అశుభాలను అంటే తీసేస్తాయి, అద్భుతమైన రిజల్ట్ని తెచ్చిపెడతాయి అనమాట. ఇది గుమ్మం దగ్గర పెట్టినప్పుడు ఏమవుతుందంటే కనుక మన ఇంట్లో కండి గుర్తుపెట్టుకోండి, ఉదయం నుంచి సాయంత్రం వరకు ఏ చెడు అనేది మన ఇంట్లోకి ఆకర్షించదండి. ముఖ్యంగా చెడు అనేది మన ఇంట్లోకి రాదు. ఒకవేళ వచ్చినా కానీ అదేంటంటే సాయంత్రం పూట చెడు అనేది ఆకర్షిస్తుంది. మనం కూడా ఏంటంటే కనుక ఒక్కొక్కసారి అండి అక్కడికి వెళ్తాం, ఇక్కడికి వెళ్తాం, ఎవరెవరో ఎదురొస్తూ ఉంటారు, ఇక్కడ పడితే అక్కడ మనం తిరుగుతూ ఉంటాం. అంటే పనుల కోసం వెళ్తాం, టైంపాస్ కోసం వెళ్ళాం. కానీ మనం వెళ్ళినప్పుడు కూడా మన ద్వారా కూడా ఏంటంటే కనుక చెడు అనేది మన ఇంట్లోకి ప్రవేశించే అవకాశం ఉంటుందన్నమాట. అలా కూడా కొన్నిసార్లు కొన్ని సిచ్యువేషన్స్లో మనకి ఇబ్బంది కలుగుతూ ఉంటుంది. అలా ఇబ్బంది కలగకుండా ఉండటానికి ఉపయోగపడే పరిహారం ఈ పరిహారం. ఇంటి పరంగా ఎవరికైతే బాగా కలిసి వచ్చి ఇంట్లో ఇబ్బందులు ఉండకూడదు, ఆ ఇల్లు ఎప్పుడు కూడా చక్కగా ఉండాలి, చాలా అద్భుతమైన ఫలితాలను ఇవ్వాలి, మా ఇల్లు మాకు అనుకూలించాలనుకుంటారు కదా, అలాంటి వాళ్ళకైతే చక్కగా ఉపయోగపడే పరిహారం అండి. తప్పనిసరిగా ఫలితం అయితే ఉంటుంది. ఆ ఫలితాన్ని మీరు చూసి మీరేంటంటే కనుక షాక్ అయిపోతారండి. అంత బాగుంటుందన్నమాట ఈ పరిహారం. చాలామంది కూడా ఆచరిస్తారు. మీరు కూడా ఆచరించడం వల్ల అయితే మీకు మంచి మేలు చేకూరటంతో పాటు లక్ష్మీదేవి అనుగ్రహం కలిగి ఆ తల్లి మీ ఇంట్లో తిష్ట వేసుకొని కూర్చొని మీకు ఐశ్వర్యంతో పాటు చక్కటి అభివృద్ధిని కూడా ఇస్తుందని మనం చెప్పుకోదగ్గ విషయం. కావున మీరేంటంటే కనుక నమ్మకంతో ఈ పరిహారం చేయండి, చేసేసి ఫలితం పొందండి, మీకుండే ఇబ్బంది అంతా కూడా పోగొట్టుకోండి. అలానే కాకుండా ఇది పడేసేటప్పుడు మీరు ఎక్కడ పడితే అక్కడ పడేయకుండా కొంచెం ఎవరు అంటే తొక్కని ప్రదేశం, తిరగని ప్రదేశం ఉంటుంది కదా, ఆ ప్రదేశాలలో పడేసుకుంటే చాలా మంచిది. ముఖ్యంగా శుక్రవారం చేసుకునే పరిహారం, అందులో మనకు తిదివార నక్షత్రం బాగుంది కాబట్టి ఇలా చేయటం వల్ల అయితే ఇంకా మనకు ఫలితాలు అధికంగా ఉంటాయి అని చెప్పొచ్చు. అందుకే పరిపూర్ణ నమ్మకంతో ప్రయత్నించుకోండి. ఎంత నమ్మి చేసుకుంటారో అంత బాగా మీకు ఇల్లు కలిసి వస్తుంది. కొంతమందిని మనం చూస్తూ ఉంటాము, గమనిస్తాం, మనకు కూడా జరుగుతుంది కదండి. ఇంట్లో మనశ్శాంతి కరవైపోతుంది, సుఖ సంతోషాలు ఉండవు. బయటికి ఉదయం వెళ్ళి సాయంత్రం వరకు కష్టపడి పనులు చేసుకొని ఇంటికి వస్తాము. వచ్చే వరకు ఏంటంటే కనుక ఇంట్లో ఏంటంటే ఇల్లు అనుకూలించక ఇంట్లో అంటే చీటికి మాటికి గొడవలు జరిగి కొట్టుకునేంత స్థాయికి అది వెళ్తూ ఉంటుంది గొడవ. కొన్నిసార్లు మనం ఏమనుకుంటాము, ఇంటినే మనం తిడుతూ ఉంటాం, ఇల్లు పాడుగాను, మనకు ఏందో ఇల్లు బాగాలేదు ఇలా తిట్టుకుంటాం. అలాంటివి కూడా జరగకుండా చేయటానికి ఏంటంటే కనుక ఈ పరిహారం మీకు చక్కగా ఉపయోగపడుతుందండి. ఇంత అంటే చెప్పడం ఎందుకు జరుగుతుందంటే ఇది ఖచ్చితంగా సిద్ధిస్తుంది, చాలా మంచి రిజల్ట్ని తెచ్చిపెట్టి మీ జీవితాన్ని మారుస్తుంది. కాబట్టి ఇంతలా చెప్పడం జరుగుతుందన్నమాట. ఇంతలా ఉపయోగపడే పరిహారం కాబట్టి నమ్మకంతో చేయండి, ఫలితం ఉంటుంది. ఇక ఆ తర్వాత ఏంటంటే కనుక ఈ రోజు అమావాస్య కదా, ఈ రోజున ఖచ్చితంగా ఏంటంటే కనుకనండి తులసి కోట దగ్గర ఈ చిన్న పరిహారం చేయండి. తులసి మొక్క మొదట్లో ఇది పెట్టండి. అలా పెడితే మీ సుడి తిరిగి మీకు అంతా కూడా మంచి జరుగుతుంది, అద్భుతమైన ఫలితాలు వస్తాయి. కాబట్టి ఏంటంటే కనుక లక్ష్మీదేవి రూపంగా భావిస్తూ ఉంటారు. అంటే లక్ష్మీదేవి రూపంగా భావించి మనం పూజించడం జరుగుతూ ఉంటుంది కదా. తులసి మొక్క ఏ ఇంట్లో అయితే ఉంటుందో అక్కడ ఏంటంటే
ఏంటంటే కనుక పాజిటివ్ ఎనర్జీ ఉంటుందన్నమాట. నెగిటివ్ ఎనర్జీ అంతా కూడా పోతుంది. అలానే కాకుండా ఏంటంటేనండి తులసి మొక్క చాలా పవిత్రమైన మొక్క. అలానే కాకుండా ప్రతి దినము కూడా అండి అంటే పూజలు అందుకుంటూ ఉంటుంది తులసమ్మ. అలానే కాకుండా తులసిని మనం పూజించడం, ఆరాధించడం ఇలా చేస్తూ ఉంటాము. ఎక్కడైతే తులసమ్మ గుబురుగా అంటే పెరుగుతూ ఉంటుందో తులసి చెట్టు, ఆ ఇంట్లో లక్ష్మీదేవి ఏంటంటే కనుక స్థిర నివాసాన్ని ఏర్పరచుకుందని అర్థం అనమాట. అలానే కాకుండా తులసి మొక్క అండి మనం పెట్టగానే ఏంటంటే కనుక తులసి చెట్టు చచ్చిపోతూ ఉంటుంది. అంటే మనము చనిపోయింది అనకూడదు, నిద్రించింది అనాలి. అలానే కాకుండా ఏంటంటే కనుక అలా జరుగుతుందంటే మీ ఇంట్లో ఏదో చెడు ఉందని అర్థం అనమాట. అందుకే మీ ఇంట్లో ఎప్పుడు కూడా అండి తులసి కోట ఉండేలాగా చూసుకోండి. అంటే అది గుబురుగా పెరిగేలాగా చూసుకోండి. అలానే కాకుండా తులసి మొక్క మీ ఇంట్లో ఉంటే చాలా మంచిది, చాలా అద్భుతమైన ఫలితాలు అయితే ఉంటాయన్నమాట. చిన్న కుండీలోనైనా సరే తులసి మొక్కను పెట్టుకోండి. పెట్టడం కాదు, పూజించడం కూడా చేసుకోవాలి. అంటే మనం చాలా వరకు ఏం చేస్తామండి, తిదివార నక్షత్రాలు ఉన్నప్పుడు మాత్రమే పూజిస్తాం. అలా కాకుండా మనము కనీసం అండి ఇంట్లో నుంచి బయటికి వెళ్ళేటప్పుడు తులసమ్మకు నమస్కారం చేసుకోవటం, అలానే కాకుండా ఏంటంటే కనుక వెళ్ళొస్తానని చెప్పటం, ఇలాంటివి చేసుకుంటే చాలా మంచిదన్నమాట. అంటే లక్ష్మీదేవి రూపం తులసి మొక్క కాబట్టి లక్ష్మీదేవి అనుగ్రహం కలుగుతుంది. మనం వెళ్ళే పనులన్నీ కూడా పూర్తవుతాయి. ఆ పనుల పరంగా ఏంటంటే కనుక మనకు లాభదాయకంగా ఉంటుందని చెప్పుకోదగ్గ విషయం అనమాట. ఇక అలానే కాకుండా రేపు అమావాస్య కదా, అత్యంత శక్తివంతమైనది అమావాస్య, చాలా చాలా పవర్ఫుల్ అని చెప్పొచ్చు. రేపు అమావాస్య తిథి రోజున ఎవరైతే ఈ పరిహారాన్ని చేసుకుంటారో అలాంటి వాళ్ళ యొక్క సుడి తిరుగుతుంది. మనం ఎంత కష్టపడినా కానీ డబ్బు రాదు కదండి. డబ్బు రాక కొన్నిసార్లు కొన్ని సిచ్యువేషన్స్లో మనం నరకం చూస్తూ ఉంటాం. అలాంటి వాటి నుంచి మనం బయటపడటానికి ఇప్పుడు చెప్పే ఈ పరిహారం అయితే ఉపయోగపడుతుంది. ఇది చాలా చిన్న పరిహారం అండి, ఫలితం మాత్రం ఎక్కువగా ఉంటుందన్నమాట. అంటే మనం ఫలితం పొందుతాము, ఆ ఫలితాన్ని మనం చూసి ఆశ్చర్యపోతామని చెప్పొచ్చు. అమావాస్య లక్ష్మీదేవికి అంకితం చేయబడుతుంది. నార్మల్గా చెప్పాలంటే రేపొచ్చే అమావాస్య కూడా అమ్మవారికి ఇష్టమైనది కాబట్టి ఈ అమావాస్య తిథి రోజున మర్చిపోకుండా ఈ చిన్న పరిహారం అనేది చేసేసుకొని ఫలితం పొందండి. దీనికి మీరు పెద్దగా ఖర్చు పెట్టాల్సిన అవసరమే లేదనమాట. ఉదయాన్నే లేచి శుచిగా స్నాన కార్యక్రమం చేసుకుని ఆ తర్వాత ఏంటంటే ఇంటిని వాకిలిని శుభ్రం చేసుకుని మీరు ఇంట్లో పూజ చేసుకుని ఆ తర్వాత తులసి కోట దగ్గర కూడా పూజ చేసుకుని అనంతరం ఏంటంటే కనుక 5 రూపాయల బిల్ల ఉంటుంది కదా, దీన్ని పాలతో కడగండి. తులసి కోట దగ్గర పూజ చేసుకున్న తర్వాత మనం ఏంటంటే కనుక 5 రూపాయల బిల్లని పాలతో కడిగేసి తులసి మొక్క మొదట్లో పెట్టాలండి. ఒకవేళ మీ దగ్గర రాగి నాణ్యం ఉందనుకోండి, అది తీసుకోండి. రాగి నాణ్యం మా దగ్గర లేదండి అనుకుంటారు కదా, అలాంటి వాళ్ళు 5 రూపాయల బిల్ల తీసుకోవాలన్నమాట. ఇలా తీసుకుంటే చాలా మంచిదండి, చాలా అద్భుతమైన ఫలితం వస్తుందన్నమాట. సంపాదనను పెంచడానికి, ఆగిపోయిన ధనం అనేది మన దగ్గరికి రావడానికి, ధన ద్వారాలు తెచ్చుకుని 4 వైపుల నుంచి కూడా డబ్బు మన దగ్గరికి ఆకర్షించడానికి ఏకైక పరిహారం, ది బెస్ట్ పరిహారం, చాలా చక్కగా ఉపయోగపడే పరిహారం కాబట్టి దీన్ని ఎవరైతే నమ్మకంతో చేసుకుంటారో అలాంటి వాళ్లకు డబ్బు రావటమే కానీ పోవటం అనేది జరగదు. చేతిలో చిల్లి గవ్వ కూడా లేక మనము కొన్నిసార్లు కొన్ని సిచ్యువేషన్స్లో చాలా ఇబ్బంది పడిపోతూ ఉంటాం, బాధపడిపోతూ ఉంటాం, ఏం చెయ్యాలో అర్థం కాదు కదా. అలాంటి వాళ్లకు కూడా ఏంటంటే కనుక ఈ పరిహారం అనేది అనుకూలిస్తుంది, అద్భుతమైన రిజల్ట్ని తెచ్చిపెడుతుంది అనమాట. ఇది మనకు చాలా చిన్న పరిహారం అనిపించవచ్చు కానీ ఫలితాలు మాత్రం ఎక్కువగా ఉంటాయండి. ఆ ఫలితాలను అయితే మనం మన కళ్ళతోనే చూస్తామన్నమాట, చూసి మనం ఆశ్చర్యపోతాము. కాబట్టి మీరేంటంటే కనుక రేపు వచ్చే అమావాస్య రోజు ఖచ్చితంగా తులసి మొక్క దగ్గర ఈ చిన్న పని చెయ్యండి. ఎంతసేపు పెట్టాలంటే కనుక 44 నిమిషాల పాటు కానీ 1 గంట సేపు కానీ తులసి మొక్క మొదట్లో ఏదైనా ఒక సైడ్కు పెట్టేసి వదిలేయాలి. అలా వదిలేసిన తర్వాత మట్టిలో నుంచి తీసిన తర్వాత దాన్ని మళ్ళీ నీళ్లతో కానీ దేనితో కడగకూడదు. ఆ మట్టిని అంతా కూడా ఏంటంటేనండి చక్కగా ఒక క్లాత్ సహాయంతో తూడ్చేయండి. తూడ్చిన తర్వాత దాన్ని మీ పర్సులో కానీ, జేబుల్లో కానీ, అంటే బీరువా లాకర్లో కానీ, గల్లా పెట్టెలో కానీ మీ ఇష్టాన్ని బట్టి మీరు ఎక్కడైనా పెట్టుకోండి. చూడండి, మీరే ఆశ్చర్యపోయేంత ఫలితం అయితే చూడగలుగుతారు, చూసి ఆశ్చర్యపోగలుగుతారు. ఇది చాలా చిన్న పరిహారం కాబట్టి ఈ విధంగా ఏంటంటే చేయండి, చేసి ఫలితం పొందండి. రేపు అమావాస్య చాలా పవర్ఫుల్ కాబట్టి ఈ పరిహారం అనేది మీకు చక్కగా సిద్ధిస్తుంది, ఉపయోగపడుతుంది. అలానే కాకుండా మంచి రిజల్ట్ని తెచ్చిపెడుతుంది అన్నమాట. కాబట్టి ప్రయత్నించుకోండి. ఇక ఆ తర్వాత ఏంటంటే కనుక తులసి మొక్క పైనండి, అంటే తులసి మొక్క మొదట్లో ఇది చల్లండి. తులసి మొక్క పైన కావచ్చు, తులసి మొక్క మొదట్లో కావచ్చు, ఇది చల్లటం వల్ల అయితే అద్భుతమైన ఫలితాలు ఉంటాయి అని చెప్పొచ్చు. లక్ష్మీదేవి సంతోషించి మన ఇంట్లో తిష్ట వేసుకుని కూర్చుంటుందన్నమాట. అందుకే మీరు ఏం చేయాలంటే కనుక గాజు గ్లాసులో నీళ్ళని తీసుకోండి. అలా తీసుకున్న తర్వాత అందులో ఒక 5-6 చుక్కల రోజ్ వాటర్ లేకపోతే రోజ్ పెటల్స్ ఉంటాయి కదా, అవైనా సరే ఒక 5-6 వేసుకోండి. వేసిన తర్వాత 3 చుక్కల పాలు, అలానే కాకుండా చిటికెడు కుంకుమ, చిటికెడు పసుపు, చిటికెడు విభూది అనమాట. ఇవన్నీ కూడా కలిపేసి ఏంటంటే తులసి కోట మీద, అంటే తులసి మొక్కలో మనము ఈ నీటిని సమర్పించాలి. ఇలా చేయటం వల్ల ఏంటంటే లక్ష్మీదేవి మన ఇంట్లో స్థిర నివాసాన్ని ఏర్పరచుకొని మనకు కావలసినంత ఐశ్వర్యంతో పాటు చక్కటి అభివృద్ధిని కూడా ఇస్తుంది. మన సంపాదనను పెంచుతుంది, మనకు అద్భుతమైన ఫలితాలతో మన జీవితాన్ని మారుస్తుంది. మనకు ఎనలేని సంపాదనను తెచ్చిపెట్టడానికి కూడా ఈ పరిహారం కూడా మనకు అనుకూలిస్తుంది అనమాట. తులసి చెట్టు దగ్గర మనం ఏది చేసుకున్నా కానీ లక్ష్మీదేవి అనుగ్రహం అయితే 99% అయితే కలగటానికి అవకాశం ఉంటుందండి. అంటే మన ఇంట్లోనే ఉండటం, మన ఇంట్లో స్థిర నివాసాన్ని ఏర్పరచుకోవడం,
తెచ్చుకోవటం, మనకు అద్భుతమైన ఫలితాలను ఇవ్వటం, అలానే కాకుండా ధన ద్వారాలను తెరిపించటం, ధనం వచ్చేలాగా చేయటం, మన ఇంట్లోనే స్థిరంగా ఉండేలాగా చేసుకోవటానికి కూడా ఈ పరిహారాలు అనేవి ఈ విధంగా ఉపయోగపడతాయి. కాబట్టి రేపు అమావాస్య పరమ పవిత్రమైనది, చాలా శక్తివంతమైనది. కాబట్టి మీరు ఏంటంటే కనుక ఇది చెయ్యండి. ఇది సమయం అంటూ ఏమీ లేదు, మీ ఇష్టాన్ని బట్టి మీరు ఎప్పుడైనా చేయొచ్చు. ఉదయమైనా సరే చేసుకోండి, సాయంత్రమైనా సరే చెయ్యండి, ఏం కాదు, ఫలితం అయితే వస్తుందన్నమాట. ఆ ఫలితాన్ని మీరు చూసి అంటే షాక్ అవుతారని ఒక రకంగా చెప్పుకోదగ్గ విషయం. కాబట్టి ప్రయత్నించుకోండి. ఇవన్నీ కూడా తులసి కోట దగ్గర చేసే పరిహారాలు ధనాన్ని అంటే తెచ్చిపెట్టడానికి, ధనాన్ని ఆకర్షించడానికి ఉపయోగపడతాయండి. ధనం లేక మనం కొన్నిసార్లు ఏంటంటే కనుక లక్ష్మీదేవి అనుగ్రహం కూడా కలగక ఇబ్బంది పడిపోతాం కదా, అలాంటి వాళ్లకు చక్కగా పనిచేసే పరిహారాలు. కాబట్టి ఆ తర్వాత ఏంటంటే కనుకనండి ఇప్పుడు చెప్పే ఇంకొక పరిహారం అనమాట. ఇది కూడా మీకు చాలా అద్భుతమైన ఫలితాన్ని తెచ్చిపెట్టి మీ జీవితాన్ని మారుస్తుంది, అన్ని విధాలుగా కూడా మీకు బాగా కలిసి వచ్చేలాగా చేస్తుంది అనమాట. ఈ పరిహారానికి కూడా ఏంటంటే అత్యంత శక్తి ఉంటుంది, చాలా పవర్ఫుల్ పరిహారం అని చెప్పొచ్చు. ముఖ్యంగా మనం ఏంటంటే శుక్రవారం పూట ఆచరించుకునే పరిహారం అనమాట. ఇది కొబ్బరికాయ పరిహారం అండి. కొబ్బరికాయతో ఈ పరిహారం చేసుకోవడం వల్ల అయితే మంచి ఫలితం ఉంటుంది, ఆ ఫలితాన్ని మీరు చూస్తారు. నార్మల్గా ఏంటంటే కనుకనండి మనకు చాలా ఇబ్బంది కలుగుతూ ఉంటుంది, అనారోగ్య సమస్యలతో మనం సతమతం అయిపోతూ ఉంటాము. అనారోగ్య సమస్యలు ఏంటంటే కనుక మనని పట్టి పీడిస్తూ ఉంటాయి. అనారోగ్యం అనేది మనకు చాలా ఇబ్బంది పెడుతూ ఉంటుంది కదా, అలాంటి వాళ్ళు ఒక్కసారి కొబ్బరికాయతో ఇప్పుడు చెప్పే విధంగా ఈ చిన్న పరిహారం చేయండి, అనారోగ్య సమస్యలను తొలగించుకోండి. అనారోగ్యం అంటే కనుక ఒక గాలి సోకింది అలానే కాకుండా ఇబ్బంది కలుగుతుంది. చాలా వరకు కూడా మేము దిష్టి దోషాలతో సఫర్ అవుతామండి, మాకు అమావాస్య వస్తే పడనే పడదండి, అసలు చాలా అంటే ఇబ్బందికి మేము గురవుతూ ఉంటాము, ఏం చేయాలో అర్థం కాదు, ఎందుకు మాకు ఇలా జరుగుతుందో కూడా తెలియదండి, అనారోగ్య సమస్యలతో చాలా అంటే సతమతం అయిపోతూ ఉంటాము, ఎన్ని చేయించుకున్నా కానీ మాకైతే పెద్దగా కలిసి రావటం లేదని బాధపడతారు కదా, అలాంటి వాళ్ళు ఏంటంటే కనుక ఈ యొక్క చిన్న పరిహారం అనేది ఆచరించండి. కొబ్బరికాయతో మీ సుడి తిరిగిపోతుంది, మీకంతా కూడా మంచి జరిగి మీ అనారోగ్య సమస్యలన్నీ కూడా పోతాయి, అష్టైశ్వర్యాలు కలగటంతో పాటు మీకేంటంటే ఆరోగ్య ప్రాప్తి కలుగుతుంది. మీరు అనుకోవచ్చు కొబ్బరికాయ అంటే అంత పని చేస్తుందా అండి అంటే కనుక తంత్రశాస్త్రంలో కొబ్బరికాయ పరిహారానికి చాలా ప్రాధాన్యత ఇస్తారు. కొబ్బరికాయతో పరిహారం చేస్తే తప్పక ఏంటంటే కనుక అనారోగ్య సమస్యలతో పాటు దిష్టి దోషాల నుంచి మనం బయటపడగలుగుతాం. మన ఎదుగుదల చూసి ఓర్వలేక కొంతమంది దిష్టి పెడతారు, కొంతమంది ఏంటంటే కనుకనండి మనము అంటే సంపాదించుకుంటున్నాం అనుకోండి చూసి కను దిష్టి, అలానే కాకుండా ఏంటంటే కనుక దిష్టి దోషాలు మన ఎదుగుదల ఆగిపోవాలని చాలా ప్రయత్నాలు చేస్తూ ఉంటారు. అలా కూడా ఏంటంటే మనకు అనారోగ్య సమస్యలు వస్తూ ఉంటాయి. అనారోగ్యం అంటే కనుక పెద్దదైతే మనం హాస్పిటల్కి వెళ్ళి చూయించుకోవాలి, చిన్న చిన్న వండి ఇలా గాలి సోకటం, ధూళి సోకటం, అలానే కాకుండా ఎవరికైనా ఎదురు వెళితే అంటే మనకి ఏదైనా తాకటం, ఇబ్బంది ఇలాంటివి ఉంటూ ఉంటాయి. అలానే ఏంటంటే కనుక మనకు దిష్టి దోషాలు అంటే చాలా వరకు కూడా ఇబ్బంది పెడుతూ ఉంటాయి కదా, దిష్టి వల్ల కొంతమంది సఫర్ అవుతూ ఉంటారు, కొంతమందికి దరిద్రాలు పట్టి పీడిస్తూ ఉంటాయి, ఆ దరిద్రాల వల్ల కూడా కొంతమంది అంటే ఇబ్బంది పడిపోతూ ఉంటారు కదా. ఇలా ఏంటంటే కనుక మీకు ఒకవేళ ఉన్నా మీ ఎదుగుదలను చూసి ఓర్వలేక ఇబ్బంది పెడుతున్నా సరే, మీ పిల్లల పరంగా కావచ్చు, పెద్దవారి పరంగా కావచ్చు, ఎవరి పరంగా అయినా పర్వాలేదండి, ఈ పరిహారం అనేది ఆచరించండి, మీకే ఫలితం అనేది తెలిసిపోతుందన్నమాట. ఒక కొబ్బరికాయని తీసుకోండి, కొబ్బరికాయ ఏంటంటే కనుక గుర్తు పెట్టుకోండి, కొబ్బరికాయ పిలక ఉంటుంది కదండి, అది తీయకూడదు. మొత్తం పీచు తీసినప్పుడు కూడా ఆ కొబ్బరికాయ పిలకను తీయకూడదండి. అలా తీయకుండా ఏంటంటే కనుక ఇప్పుడు చెప్పి పరిహారం చేసుకుంటే ఒకవేళ మీ పైన చెడుంది, ఇబ్బంది ఉంటే అది తొలగిపోతుంది, దిష్టి కూడా పోతుంది, దరిద్రం మిమ్మల్ని పట్టి పీడిస్తున్నా సంపాదన అంటే చాలక వస్తుంది. ఫస్ట్ మేము బాగా సంపాదించుకునే వాళ్ళము, ఈ దిష్టి వల్ల ఏంటంటే కనుక సంపాదన ఆగిపోయింది, సంపాదన రావటం లేదని బాధపడే వారికి కూడా ఈ పరిహారం అనేది అనుకూలిస్తుంది అనమాట. అందుకే ఒక కొబ్బరికాయని తీసుకొని మీరు ఏం చేయండి కనుకనండి, ఇది ఇంట్లో చేసే కంటే కూడా మీకు ఒకవేళ వీలుంటే బయటికి వెళ్ళి బయట చేసుకోండి, బయట కుదిరితే బయట చేయండి, లేదండి మాకు బయట కుదరదు అనుకుంటే కనుక ఇంట్లో కాకుండా ఇంటి బయట ఇలా మనకు బాల్కనీస్ ఇలా ఉంటూ ఉంటాయి కదా, అలాంటి దగ్గర చేసుకోండి. మనకేంటంటే కనుక వాకిట్లో అండి ఒక రకంగా చెప్పాలంటే ఆ ప్రదేశాలలో చేసుకుంటే చాలా మంచిది, కానీ మన ఇంట్లో ఉండేవారు బయటికి రాకుండా ఈ పరిహారం మనకు మనమే చేసుకోవాలన్నమాట. అలా ఒకవేళ వచ్చి వారు మన పక్కన నించున్నా లేదంటే కనుక ఎవరికైనా తాకేటట్టుగా పరిహారం చేసుకుంటే మళ్ళీ మనకి ఇబ్బంది కదా. కాబట్టి మీరేంటంటే కనుక కొంచెం జనావాస తక్కువగా ఉండే దగ్గర, మీ ఇంట్లో ఎవరు అంటే బయట ఎవరు లేని ప్రదేశంలో ఇలా ఈ పరిహారం చేయండి. కొబ్బరికాయని తీసుకొని చక్కగా ఏంటంటే కనుక తల చుట్టూదా 11 సార్లు తిప్పి ఆ కొబ్బరికాయను ముక్కలుగా పగలగొట్టండి. ఎన్ని ముక్కలుగా ఆ కొబ్బరికాయ పగులుతుందో మీకు అంత మంచిది, అంత మంచి ఫలితం వస్తుంది. అలానే కాకుండా మీ పైన ఉండే చెడంతా కూడా అంత బాగా వెళ్ళిపోతుంది. అలానే కాకుండా మీకు ఏంటంటే అద్భుతం జరుగుతుందని ఒక రకంగా చెప్పొచ్చు. కాబట్టి పరిపూర్ణ నమ్మకంతో ఈ పరిహారం చేయండి. అంటే కొబ్బరికాయ మీరు దూరంగా వెళ్ళి పగలగొట్టుకుంటే అక్కడ కొబ్బరి చిప్పలన్నీ కూడా అక్కడే పడేయండి. ఒకవేళ మీరు ఇంటి దగ్గర పడుకుంటే మాత్రం అంటే ఇలా కొట్టుకుంటారు కదా, ఇలా పగలగొట్టుకుంటే మాత్రం మీరు ఆ కొబ్బరి చిప్పలన్నిటిని కూడా ఎత్తి అవతల పోసేయండి, అంటే బయట పడేయండి.
ఇలా ఏంటంటే ఈ పరిహారం కూడా ఆచరించండి. ఇలా ఆచరించేసి ఫలితం పొందండి. ఇది కూడా మీకు మంచి ఫలితాన్ని తెచ్చిపెట్టి మీ జీవితాన్ని మార్చేస్తుంది. కొబ్బరికాయ ఏంటంటే గనక దిష్టి పరంగా అలానే కాకుండా దైవపరంగా కూడా ఉపయోగపడుతుంది. కొబ్బరికాయతో మనం ఏంటంటే గనక దిష్టి దోషాలు పోగొట్టుకోవడానికి కొన్ని పరిహారాలను, కొన్ని విధి విధానాలను ఆచరిస్తాం. కాబట్టి మీరు కూడా ఏంటంటే గనక అమావాస్య శుక్రవారం సాయంత్రం సంధ్యా సమయంలో ఈ పరిహారం చేస్తే ఎదుగుదల బాగుంటుంది. ఎదుగుదలలో ఇబ్బందులు ఉండవు. అలానే కాకుండా దిష్టి దోషాల నుంచి బయటపడతారు. దానికి తోడు ఏంటంటే గనక కొంతమందికి అమావాస్య వస్తే పడదు కదండి. కొంతమంది డల్లుగా ఉంటారు, డిప్రెషన్లోకి వెళ్ళిపోతారు, భయంగా బుగులుగా ఏంటంటే గనక ఉంటూ ఉంటారు కదా. అలాంటి వాళ్లకు కూడా ఈ కొబ్బరికాయ పరిహారం అనేది అనుకూలిస్తుంది. చక్కగా సిద్ధించడంతో పాటు మంచి ఫలితాన్ని తెచ్చిపెడుతుంది. ఒక కొబ్బరికాయ మన యొక్క దిష్టితో పాటు అనేక రకాల సమస్యల నుంచి మనని బయటపడేస్తుంది. ఒకవేళ మీకు అనారోగ్యం ఉంటే దాన్ని కూడా చిన్న అనారోగ్య సమస్యలకు కూడా ఇదేంటంటే ఉపయోగపడుతుంది. దిష్టి వల్ల మనకు అనారోగ్యం ఏర్పడితే దాన్ని కూడా తీసేయడానికి కొబ్బరికాయ అనుకూలిస్తుంది. కాబట్టి నమ్మకంతో చేయండి, ఫలితం పొందండి. శుక్రవారం అమావాస్య అంటే కూడి వస్తుందన్నమాట. మనకు చూసుకున్నట్లయితే శుక్రవారం అమావాస్య రావటం చాలా విశేషం అండి. శుక్ర అమావాస్యగా పరిగణించడంతో పాటు లక్ష్మీదేవి అనుగ్రహాన్ని కలిగించడంతో పాటు సంపాదనను పెంచుకోవడానికి కూడా అమావాస్య అనుకూలిస్తుందని పరిహార శాస్త్రాల్లో చెప్పబడుతుంది. కాబట్టి మీరు కూడా ఈ పరిహారాన్ని ఈ విధంగా చేసుకోవటం వల్ల అయితే మంచి జరుగుతుంది. మంచి ఫలితాన్ని చూడటంతో పాటు మీకుండే ఇబ్బంది అంతా కూడా తొలగించుకోగలుగుతారు. కాబట్టి నమ్మకంతో చేయండి, చేసేసి ఫలితం పొందండి. ఈ పరిహారాలన్నీ కూడా ఏంటంటే కనుక 100% ఫలితాలు ఇచ్చే పరిహారాలు. ఇవన్నీ కూడా ఏంటంటే కనుక మన పెద్దవారు కావచ్చు, అంటే మన పూర్వీకులు చేసుకుని ఫలితాలను పొందిన పరిహారాలు. ఇవన్నీ కూడా ఏంటంటే కనుకనండి చక్కగా ఫలితాలను తెచ్చిపెట్టే పరిహారాలు. కాబట్టి ఆచరించడం వల్ల మంచి జరుగుతుంది, ఫలితం కూడా వస్తుందండి.